స్టార్టింగ్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కొంచెం ఇంట్రెస్ట్ గా ఉండేదండి. ఉమ్, ఉమ్. ఈ ఐటీ జాబ్ వల్ల మళ్ళీ నేను అంటే నాకు ఓన్ ఇంట్రెస్ట్ అండి, వేరే చెప్తామని ఏం కాదు. అదేలే అదేలే మన సెల్ఫ్ ఇది లర్నింగ్. అంటే అది సైన్స్ కదండి యాక్చువల్. ఇది నేనంటే ఏదో మూఢనమ్మకం ఇలా కాకుండా ఏదో మ్యాథమెటిక్స్ అండి. సైంటిఫిక్ కరెక్ట్. సైంటిఫిక్ యాక్చువల్ దీన్ని నేర్చుకోవాలి కదండి. అవును. పెద్ద సైన్స్ అండి ఇది. అవును. నేను అంటే ఎంసీ చేయనండి, మనం నేను ఎంత చిన్నగా సాఫ్ట్వేర్. చేసుకుంటే అది చిన్నగా అవుతుంది, ఎంత పెద్దగా ఆ చేసుకుంటే అంత అది పెద్దగా అవుతుంది. అవును. అంటే మన దీన్ని ప్రాపర్ గా మన ఏదో బ్లైండ్ గా నీకు ఇది ఇప్పుడు కొంతమంది ఎలా ఆలోచిస్తారని, కొంతమంది హాస్టల్ దగ్గర వెళ్ళడానికి నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా ప్రైవేట్ జాబ్ వస్తుందా అని అడుగుతారు. మనం ఉమ్, బేసికల్ గా ఏంటంటే మీరు వృత్తి ఏంటి ఇలా చెప్తారు కదా వివరంగా. అవును. సో ఆస్ట్రాలజీని ప్రాపర్ గా వినియోగించుకుంటే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్పమంటాను, ఎప్పుడైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ చేయడానికి కారణం ఉమ్, ఇప్పుడు నాకేదో ఇది చేస్తే 1 కోటి రూపాయలు 2 కోట్లు కలిసి వస్తుంది దానికోసం కదండి. అవును. ఏమన్నా చెడు జరుగుతుంది అంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, దాని రెమెడీస్ ఎలా. రిస్క్ మేనేజ్మెంట్ చేయడానికి. అవును. నాకు నాకు మెయిన్ దానికోసం కన్నా పేరెంట్స్కి వెళ్తే బాగోదంటారా, పిల్లలకి బాగోదు, నాకు బాగోదనా, ఏదైనా ఒక రిస్క్ ఇంట్లో మనం దీని మెయిన్ మనం ఆటోమేటిక్గా రిస్క్ ని అవాయిడ్, లాస్ ని అవాయిడ్ చేస్తే మనం ప్రాఫిట్ లోకి వచ్చినట్టు కదండి. ఉమ్, నేను దానికోసం అంటే ఇది మీరు ఈ పని చేయండి మీకు 1 కోటి రూపాయలు వద్దన్నా నేను అది ఆశించి కదండి. ఓకే మీరు ఈ పని చేస్తే మీకు ఈ జరగబోయే నష్టం జరగదంటే సరిపోద్దని మనకి. అవును. ఆ, సో ట్రై చేద్దాము. బర్త్ డీటెయిల్ చెప్పండి. మీరు ఇది కన్వర్జేషన్ అయితే రికార్డ్ అవుతుంది, ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం. ఆ, నాకేం ప్రాబ్లం లేదు, మీరు ఓకే, చేసుకోవచ్చు. గుడ్. నేను మనం ప్రాబ్లం. చెప్పరా బర్త్ డీటెయిల్ చెప్పరా. 07 అండి, అదే 7th డేట్ 7th అండి, డేటు ఉమ్, మంత్ వచ్చి నవంబర్ అండి, ఉమ్, 1985 అండి. ఉమ్, సాయంత్రం 6:53 అండి. మామూలుగా అయితే 18:53 మీ 24 ఉమ్, ఫార్మెట్ ఉమ్, అయితే. ఉమ్. ప్లేస్. అంబాజీపేట అండి, మీకు వస్తా చూడండి, అంబాజీపేట ఆంధ్రప్రదేశ్ అని వస్తా చూడండి. ఈస్ట్ గోదావరిలో వచ్చింది కదా. ఈస్ట్ గోదావరి వస్తుంది అదండి, అంబాజీపేట ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే, ఒకసారి వెరిఫై చేద్దాం. వృషభ లగ్నం కదా మీది. వృషభ లగ్నం లగ్నము అండి. నక్షత్రం వచ్చేసి మగ నక్షత్రం. 4వ పాదం అండి. మగ 4వ పాదం, సింహరాశి. ఆ, సో టైం అసలు మనకి అనుకున్నట్టుగా ఉందా లేదా ఒకసారి వెరిఫై చేద్దాం. ఆ. చేద్దాం. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను ప్రజెంట్ ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ కంపెనీలో. మీరు ఏంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాలా? సాఫ్ట్వేర్ డెవలపర్ అండి నేను. అదే ఓకే, నేను ఓకే. జావా మీద జావా మీద చేస్తాను. ఉన్నారు. ఓకే, ఓకే, అంతే. వెరీ గుడ్. అంటే జావా అంటే మోస్ట్లీ బ్యాంకింగ్ అప్లికేషన్స్ లో వాడతారు కదా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి, మీకు అన్నిట్లో వాడతారు. ఓకే, ఓకే. మీది ఏంటిది ప్రోడక్ట్? నాది ప్రజెంట్ అయితే అండి ఇది మెడికల్ అండి, మెడికల్. మెడికల్ దాని మీద ఉన్నారు. ఓకే. మొన్నటి దాకా నేను బ్యాంకింగ్ లో చేశాను. ఒక 2017 అంటే 2020 వరకు బ్యాంకింగ్ మీద ఉన్నా, 23 దాకా బ్యాంకింగ్ మీద ఉన్నానండి. ఆ తర్వాత కొన్నాళ్ళు ఎయిర్లైన్స్ మీద చేశాను. ఇప్పుడు మెడికల్ అండి, ఎయిర్లైన్స్ అంటే ఎయిర్లైన్స్ ప్రొడక్ట్ అండి. ఎయిర్లైన్స్. అంటే మాకు కంపెనీ పేరు చెప్పకూడదు, పెద్ద కంపెనీ. పెద్ద కంపెనీలో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయండి. బ్యాంకింగ్ లోని మెడికల్ లో ఎయిర్లైన్స్, ఇప్పుడు మెడికల్ అండి, మెడికల్ మీద చేస్తున్నాను. ఓకే, ఓకే, ఓకే. ఇంకా ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు కొంచెం అప్గ్రేడ్ అయ్యారా? ఫుల్ స్టాక్ కూడా జరుగుతా ఉంది కదా, ఫుల్ స్టాక్ కూడా అప్గ్రేడ్ అయ్యారా జావా మీద? ఏం అవ్వలేదండి, అదే ఈ జావా జావా మీద మీద, ఉన్నారు. అది జావా స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్ వాటి మీద. ఓకే, నేను ఇంక వీటి మీదకి వెళ్ళలేదండి. ఏడబ్ల్యూఎస్ కి వెళ్దామా ఏంటి, క్లౌడ్ సైడ్ వెళ్దామా ఏంటి అని ఆలోచిస్తున్నాను. మనకి ఐటీ. సరే చూద్దాం. చార్ట్ ఎలా ఉందో చెప్తాను. ఏ ఇయర్ లో మీకు ఫస్ట్ మేజర్ టర్నింగ్ జాబ్ వచ్చింది? ఇయర్ చెప్పండి, ఇంపార్టెంట్ ఇయర్. ఒక ఇయర్. నాకు జాబ్ అయితే 2012 లో వచ్చిందండి, డిసెంబర్ లో, అక్టోబర్ లో వచ్చింది, 12 అక్టోబర్. ఓకే, రైట్, సరిపోద్దులే. మామూలుగా చార్ట్ ఎలా ఉందో చూద్దాము, అప్పుడు చెప్పుకుందాం. వృషభ లగ్నానికి ద్వితీయాధిపతి అయిన బుధుడు, తర్వాత దశమాధిపతి అయిన శని ఇద్దరు కలిసి సప్తమంలో ఉన్నారు. మామూలుగా బలంగా లేరు, బీభత్సమైన బలంగా ఉన్నారనమాట వాళ్ళు. కానీ బుధుడు వక్రించి డైరెక్ట్ అవుతాడు. ఈ వక్రించిన బుధుడు వల్ల కొన్ని సందర్భాల్లో మీకు డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏర్పడతా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ధనాధిపతి దశమాధిపతితో కలిసాడో మనం ఏం లేదు, బ్యూటిఫుల్ గా వర్క్ చేయాలి. మనం వర్క్ చేస్తే ఎదుటోడు మెచ్చుకోవాలి. అట్లా మెచ్చుకోవడానికి నేను ఎంతసేపు అయినా కష్టపడతా. ఇది ఒక్కటే మీ బ్రెయిన్ లో ఎప్పుడు రన్ అయ్యే విషయం అనిపించిందా? అనిపించిందండి. సో సప్తమంలో ఉండడం వల్ల మేనేజ్మెంట్ రోల్స్, పొజిషన్స్ వస్తాయి. ఈ బుధుడు అనేవాడు బేసికలీ రెట్రో అవడమే చాలా ఇబ్బంది. సో రెట్రో అయ్యాడంటే కొంచెం దెబ్బతింటాడు. అంటే యాక్చువల్ వక్రం అంటే ఏంటంటే రాంగ్ వేరే దాంట్లో ఉన్నట్టండి. లేదు, బేసికలీ మీకు చిన్న కథ చెప్తాను సోలార్ సిస్టమ్ గురించి. బేసికలీ సూర్యుడు స్వయం ప్రకాశిత గ్రహమో నక్షత్రం అది తిరుగుతూ ఉంటాడు కదా.
ఆ, తన చుట్టూ తాను తిరుగుతాడు. సూర్యుడి యొక్క కిరణాలు అనేవి సూర్యుడి చుట్టూ తిరిగే ఇతర పంచతార గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ, మిగిలిన గ్రహాలు ఉన్నాయి కదా, అంటే రవిచంద్రులకి కర్కాటకము సింహము ఉంటే మిగిలిన 10 రాసులకి మనకి మిగిలిన గ్రహాలకి ఇచ్చారు కదా, ఇవన్నీ ఇచ్చారండి, ఇచ్చారు. గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టే తిరుగుతాయి జనరల్ గా. ఆ, కొన్ని సందర్భాల్లో మనము ఏదో గ్రహాలు అడ్డొచ్చినప్పుడు ఆ గ్రహాల యొక్క కిరణాలు భూమి మీద పడవు. అంటే మనకి సూర్యగ్రహణం చంద్రగ్రహణం వస్తుంది కదా, ఆ, అది ఒక సందర్భం. రెండో సందర్భం ఏంటంటే వక్రత్వం అనమాట. సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలు తిరిగితే సూర్యుడు స్వయం ప్రకాశిత గ్రహం కాబట్టి సూర్యకిరణాలు ఆ గ్రహాల మీద పడతాయి. ఆ, అప్పుడు ఆబ్జెక్ట్ మీద పడిన లైట్ ఏదైతే ఉంటుందో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ తిరిగి భూమి మీద పడుతుంది. ఆ, కానీ సూర్యుడి యొక్క లైట్ బ్రైట్నెస్ ముందు చిన్న చిన్న బల్బులు మనకేం కనిపిస్తాయి. అందుకే కనిపించదు. ఏదో అర్ధరాత్రో ఎప్పుడో గానీ మనకి అవి కనిపించవు అనమాట. అట్లా అన్నమాట. అయితే అవి ఆర్బిట్ కి దూరంగా ఒక్కోసారి వెళ్ళిపోతాయి. అంటే అవి తిరుగుతున్న ఆర్బిట్ కి దూరంగా వెళ్ళిపోతాయి. అప్పుడు అది భూమి నుంచి చూస్తే అది వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంతే, అదొక భ్రమ, ఇల్యూషన్. ఆ, సో దీన్నే వక్రత్వం అంటారు అంతే. ఆ, సో అది లైట్ ని పాస్ చేయదన్నమాట. ఒకవేళ గనక ఆ గ్రహం గనక లైట్ ని పాస్ చేయలేదనంటే 12 రాశి చక్రాలు 12 జ్యోతిర్లింగాలు అనుకోండి. సో అది లైట్ ని కనుక పాస్ చేయలేకపోతే అది ఇక కర్సు, శాపం లాంటిది. ఆ, పాపగ్రహం. సో ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక అందమైన పిల్లి బొమ్మ గీశాను, ఎలా ఉంది చెప్పండి అని చెప్తున్నాను, మీకు కనిపిస్తుందా? కనిపించదు, చీకట్లో ఉంటాయి. అట్లా అనమాట. సో చీకట్లో పిల్లి బొమ్మ కనిపించదు, చీకట్లో నేను డాన్స్ చేశానంటే కనిపించదు, చీకట్లో వంట చేయమంటే చేయలేరు, అట్లా అనమాట. సో చీకటి అనేది ఉంటే ఇక ప్రపంచం శూన్యమే కదా. సో అట్లాంటి ఒక శూన్యాన్ని తీసుకుంటాయి అనమాట గ్రహాలు. సో వక్రత్వం అనేది ఎక్సెప్షన్ ఏమొస్తాయంటే, ఇప్పుడు గ్రహాలు గ్రహణ సందర్భంలో రాహుకేతులతో కలుస్తాయి కదా, అలా ఏ గ్రహం రాహుకేతులతో కలిసినా కానీ ఆ ట్విస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో దాన్నే మనము రెట్రోగ్రేట్, అబ్సల్యూట్ రెట్రోగ్రేట్ స్టాటస్ అని పేరు పెట్టుకుని దాన్ని తీసుకుంటున్నాం. ఒక గ్రహానికి గనక వక్రత్వం వచ్చిందంటే అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇయ్యదు. ఇప్పుడు ధనాధిపతి పోయాడు అనుకో, కుటుంబ ఆరోగ్యాల్లో ఏదో ఫ్లక్చువేషన్ వస్తుంది, లేదంటే డబ్బులు ఖర్చు అవ్వడానికి ఏదో ఒక అనవసరమైనవి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అవి యాక్టివేట్ అయినప్పుడు. సో అట్లాంటివి జరుగుతాయి అనమాట. సో ఇది మ్యాటర్. సో ఒకసారి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్యామిలీ, డిలే ఫర్ ద మ్యారేజ్, డిలే ఫర్ ద చిల్డ్రన్, ఏదో ఇవ్వచ్చు అనమాట, అది పనిచేసే దాన్ని బట్టి. చూద్దాం. మీకు బేసికలీ ఒక్క బుధుడే వక్రత్వం తీసుకుంటున్నాడు. రాహుకేతువులు ఏ గ్రహాన్ని కూడా డిస్టర్బ్ చేయట్లేదు. సారీ, అది కుజుడు పంచమంలో ఉన్నాడు చంద్ర నక్షత్రంలో, చంద్రుడు చతుర్థంలో ఉన్నాడు. ఓకే. రవి డిబిలిటేట్ అయ్యాడు గురు నక్షత్రంలో, గురువు కూడా డిబిలిటేట్ అయ్యాడు, చతుర్థాధిపతి పోయాడు తర్వాత, అంటే డిబిలిటేట్ అయ్యి దాని స్టార్లైడ్ అయిన వాడు డిబిలిటేట్ అయ్యాడు. అంటే ఏంటంటే చాలా హార్డ్ వర్కింగ్ అనమాట. అంటే కుటుంబం కోసం సాక్రిఫైస్ చేస్తూ మీరు హార్డ్ వర్కింగ్ చేసే కెపాసిటీని ఇస్తుందని పాజిటివ్ గా చెప్పొచ్చు, లేదంటే నిమిషం తీరిక లేకుండా మిమ్మల్ని హార్డ్ వర్క్ చేయిస్తుందని కూడా చెప్పొచ్చు. రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మనం, ఎలా అంటే అలా. సో హార్డ్ వర్కింగ్ మదర్ చెప్పొచ్చు, ఒకసారి ఫాదర్ రెస్పాన్సిబిలిటీ మదర్ మీద పడుతుందని చెప్పొచ్చు, అలా రకరకాలుగా. లేదంటే సెన్సిటివ్ మదర్ హెల్త్ చెప్పొచ్చు, ఇలా రకరకాలుగా పనిచేస్తాయి అనమాట. అండ్ శుక్రుడు ఇవన్నీ ఓకే. సో ఇవి అసలు చార్ట్ ఎలా వెళ్తుందో చూద్దాము. 1-2 ఈవెంట్స్ చెప్తానే, సో అప్పుడు మీరు నాకు ఇంకా ఎఫెక్టివ్ గా చెప్పొచ్చు. ఓకే. సో అది సరిపోతే నేను ఫ్యూచర్ ప్రిడిక్షన్ చెప్తా, లేదంటే చెప్పను. సరే సార్. కాకపోతే నా కోసం సరిపోయినాయి అనకండి. సో రైట్. చూడండి, మీకు 1-2 పాస్ట్ ఈవెంట్స్ చెప్పాలి అని అంటే చెప్తా. రెట్రోగ్రేట్ మెర్క్యూరీ వెనక్కి వెళ్ళినప్పుడు ఆ రెట్రోగ్రేట్ మెర్క్యూరీకి ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ జరిగిందనమాట. 2000 సంవత్సరం, మిలీనియం ఇయర్ కదా. సో అప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ శనిభుక్తి జరుగుతా ఉన్నది. సో ఒక కోర్స్ చూజ్ చేసుకోవాల్సింది మిస్ అయిపోయి మనం ఇబ్బంది పడి ఇంకో కోర్స్ చూజ్ చేసుకుని దానిలో ప్రోగ్రెస్ అవ్వడానికి ఒక అద్భుతమైన ఆస్పెక్ట్ జరిగింది. ఇబ్బంది పెట్టి మీరు ప్రోగ్రెస్ చెందుతారు. ఇది మీకు రేపు ఉపయోగపడే డైరెక్షన్ లో వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే 15 ఏళ్ళు అంటే 10th క్లాస్ అట్లా మీకు ఒక ట్విస్ట్ అయ్యి అక్కడ ఒక ఇబ్బంది జరిగి వేరే దానిలో పాజిటివ్ ఎడ్యుకేషన్, వేరే దానిలో పాజిటివ్ రిజల్ట్స్ అట్లా వస్తాయి అనమాట. 2000, 2001 అంటే 2000 నవంబర్, 2001 నవంబర్ అట్లా తీసుకోండి. ఓకే. 2019 కూడా తీసుకోండి. అక్కడ ఒక ట్విస్ట్ జరిగింది, పనిచేసిందా? ఎస్ నో? యాక్చువల్గా ఎస్ అండి. ఎలా అంటే నేను 10th క్లాస్ అది మార్క్స్ తక్కువ వచ్చినాను మామూలుగా. అనుకున్న మార్కులు రాలేదు. అంటే ఓ కాలేజీ సీట్ వద్దండి, ఓ కాలేజీ రాకపోతే ఇంకా చదువు ఆగిపోద్ది అనుకున్నాను మేము బేసికల్ గా. ఇంకా రేయి చెరువులు అయ్యి అప్పుడు చెరువులు వేసుకున్నాం మేము. ఇటు వెళ్దాం అనుకునే టైంలో మా మదర్ చాలా పొట్టేది.
ఎట్టి బస్సులో చదివించాలి కుదరదు అంటే నాకు పెద్ద అప్పుడు మనం యావరేజ్ స్టూడెంట్ అండి, టాపర్ కాదు. ఒక గవర్నమెంట్ అప్పుడు 2 కాలేజీలు ఉండేవి మాకు, గవర్నమెంట్ కాలేజీలు. ఆ 2 రాకపోతే సీట్ లేదండి ఇంకా. నేను పాలిటెక్నికల్ రాశానండి, పాలిటెక్నిక్ వెళ్దామని. సీట్ అంతా వచ్చేసరికి మనం ఏం చేయాలి, మళ్ళీ ఇంటర్మీడియట్ ఎంపీసీ జాయిన్ అవ్వమంటే ఎంపీసీ జాయిన్ అయ్యాను. నాకు 2006లో మళ్ళీ ఒక మేజర్ ట్విస్ట్ జరిగిందండి. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ ఇంప్రూవ్మెంట్ స్టెప్ తీసుకుంది, అర్థమైందా? ట్విస్ట్ జరిగి ఇంప్రూవ్మెంట్ తీసుకున్నది. మళ్ళీ మీకు ప్రాబ్లం చెప్తాను, ఓకేనా? మళ్ళీ మీకు 2003లో ప్రోగ్రెసివ్ 10,000 స్క్వేర్ నెట్ లో యురేనస్ జరుగుతోంది. 2003 నవంబర్ 2004 నవంబర్ లో చూడండి, ఇక్కడ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఫలితం జరగదు, ఇబ్బంది పెడుతుంది అనమాట. అర్థమైందా? ఇబ్బంది పెడుతుంది అంటే నెగిటివ్ రిజల్ట్, రావాల్సినంత రిజల్ట్ రాకపోవడము, అనుకున్నంత డైరెక్షన్ రాకపోవడం, ఇబ్బంది పెట్టడం జరిగింది. పనిచేసిందా? పనిచేసిందండి, చెప్తాను మీరు. చెప్పండి చెప్పండి. ఇంటర్మీడియట్ మార్క్స్ అండి నాకు యాక్చువల్ గా 780 అలా వస్తాయి అనుకున్నాం. మళ్ళీ వేరే సీట్ రాకపోవడం వల్ల బీఎస్సీ కెమిస్ట్రీకి వచ్చాం. మళ్ళీ టర్నింగ్. కానీ బీఎస్సీ కెమిస్ట్రీ చేసినా గానీ దాన్ని వాడుకొని చూడండి, ఇక్కడ స్క్వేర్ జరిగిందిగా, ఇది వాడుకుని అదేమి చెప్తాను. నెక్స్ట్ 2006లో నేను మనకి నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేద్దామని చాలా ఏమన్నా బారక్ ఉంది కదా, మన బాబా సెంటర్ అన్నిటికి అప్లై చేశాను. ఆ సెట్ అన్ని రాయాను. నాకు సంబంధం లేని ఫీల్డ్ ఐసెట్ కోచింగ్కి వెళ్ళాను. నేను ఎంసీఏ చేసి ఇటు వచ్చాను. అదే కదా, అది వాడమన్నమాట. నీకు 99 మార్కులు వచ్చినా అది వాడమన్నమాట. కెమిస్ట్రీ టాపర్ అండి, కాలేజీ టాపర్. చెప్తున్నా కదా 90 టాపర్ అంటే అదే చెప్తున్నా. అట్లాంటి ఆస్పెక్ట్ జరిగినప్పుడు టాప్ మార్క్స్ కూడా వస్తాయి. సూపర్, నువ్వు చదవలేదని చెప్తున్నావు, నేను చదివాను అని అంటారు, కానీ ఆ చదివి నువ్వు వాడవని చెప్తా నేను. ఓకే, దాని తర్వాత మీకు మళ్ళీ ఇబ్బంది కూడా చెప్తానే. సో ఇప్పుడైతే ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్, మీరు కష్టపడే చదువుతున్నారని చెప్తా, ప్రోగ్రెస్ ఏమీ చెప్పను. ఓకే, ఇదంతా హార్డ్ వర్కింగే. ఓకే, మళ్ళీ కష్టం చెప్తాను, మళ్ళీ కష్టం చెప్తానే. మళ్ళీ మీకు కష్టం 2009 2010 మధ్యలో మళ్ళీ చాలా పెద్ద కష్టం వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఎంత చదివినా దాన్ని ఉపయోగపడే విధమైన డైరెక్షన్ లో లేదు పరిస్థితి. ఒక రకమైన డిసాటిస్ఫాక్షన్, ఒక్కోసారి సెన్సిటివ్ మదర్ హెల్త్, ఒక్కోసారి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ చదివితే అక్కడ కలిసి రాకపోవడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా 2009, 10, 11 వరకు కూడా చాలా స్ట్రగుల్స్ చెప్తానన్నమాట. అంటే నీకు ఉద్యోగం రాకుండా ఉండడానికి ఏమేం జరగాలి అన్ని జరుగుతాయి. రాంగ్ కోర్స్ చూజ్ చేసుకుంటావా, చేసుకో, అలా. నాకు అప్పుడు ఏంటంటే 2009లో ఎంసీ అయిపోయిందో మార్కెట్ బాగోకపోతే నేను ఒక విపత్కర పరిస్థితుల్లో వేరే ప్లేస్కి వెళ్ళాను. అంటే కంప్యూటర్, మా ఫ్రెండ్ మేమందరం కూడా ఏదో వేరే చోట కంప్యూటర్ మీద జాబ్లో నేను వెళ్తే ఒక టోల్ గేట్లు, ఎవరు తెలియదు, ఒక టోల్ గేట్ లో పడేయారు మమ్మల్ని. అక్కడ నార్త్ స్టేట్ లో మేము చాలా ఎంత ఇబ్బంది పడ్డామంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక గంటలో వాళ్ళు అటాక్ చేశారు మా మీద, తెలుగు వచ్చి ఇక్కడ చేయంత ఏంటని. షిఫ్ట్ లో 44 మంది వెళ్తే అండి నా ఒక్క రోజు దెబ్బలేదు. ఎలా తప్పింది వచ్చేసాం. అక్కడ ఒక 5-6 నెలలు అయినా చేసామని పరిస్థితులకి, కంప్యూటర్ జాబ్ కాకుండా వేరే వచ్చేసామని. మనం చాలా ఆ ఎపిసోడ్ చెప్తే సినిమా ఇండస్ట్రీలో ఉంటదండి. వచ్చేసి 10-11 ఇంకా దేకేసానండి. ఇంకా ఎలాంటి ఇంట్లో కూడా పరిస్థితులు బాగాలేదు. నేను పెద్దోనండి, ఇంటికి తింటాం అనేది అంటే ఒక సిచ్యువేషన్ లో ఇంకా మా నాన్నగారు, నాకు ఒంట్లో బాగా తేడా వచ్చింది. ఎలా అంటే టీబీ వరకు దాటేసింది అన్న పొజిషన్. ఓ పక్కన ఉద్యోగం లేదు, ఓ పక్కన ఏమీ లేదు. ఇంట్లో ఏంటంటే మరి నన్ను ఆల్మోస్ట్ ఎంసీ 2009లో అయితే 2011 ఆల్మోస్ట్ చెప్పిన డేట్స్ లో అది ఇంకేమీ లేదండి. మనకి నెల హైదరాబాద్ 3,000 వేసేవారు, ఒక నెల తీసుకొచ్చిన 5 లక్షలు పట్టుకెళ్ళిపోయిందండి. ఇంకా సాఫ్ట్వేర్ మనకు జాబ్ రాదు, ఇంకా ఇంటికి వచ్చేద్దాం అనుకున్నా ఉండాలని. ఇప్పుడు 11, 12, 13 ఇవి మీరు ఉద్యోగం చేసిన గ్రోత్ చెప్పను. మీకు 13, 14లో ఒక బ్రేక్ వచ్చింది. 13, 14లో ఒక ఇంపార్టెంట్ బ్రేక్ వచ్చింది. ఇక్కడి నుంచి ఒక 3-4 ఏళ్లలో చార్ట్ బాగా లిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే మీ లైఫ్ కి ఇదిగో ఇది నువ్వు స్థిరత్వం పొందుతావు, నీకు అన్ని చక్కగా జరుగుతాయి అన్న విధంగా ఏమేం జరగాలో ఇప్పుడు అన్ని రైట్ డైరెక్షన్ లో జరిగిపోతా ఉంటాయి ఆటోమేటిక్ గా. అసలు అంతే. ఇప్పుడు 14, 15 ఇంప్రూవ్మెంట్ చెప్తాను, అర్థమైందా? దాని తర్వాత మళ్ళీ 15, 16 ఇదంతా సేమ్ వర్క్ చేసుకుంటున్నారు. 16, 17, 18 ఇది మళ్ళీ పెద్ద గ్రోత్ అనమాట, అర్థమైందా? అసలు 17, 18 చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, చాలా టర్నింగ్, చాలా హై పొజిషన్, వర్క్ లో చాలా సాటిస్ఫాక్షన్, డబ్బులు కూడా అంత మనకి ఫ్యామిలీకి సరిపోయేంత కంఫర్టబుల్ గా వెళ్తా ఉంది. బుధుడు కూడా స్ట్రైట్ అయిపోయాడు, సూపర్ అసలు. సో చాలా బాగా సాగుతుంది అనమాట. 18, 19 అసలు బ్రేక్ లేకుండా వెళ్ళిపోతుంది చార్ట్. 20 వెరీ గుడ్. సో ఇక
దాదాపు చెప్తాను, ఆగుతుందిలే, మళ్ళీ ఆగుతుంది, బ్రేక్ పడుతుంది. 22 వరకు వెళ్ళింది చార్ట్, 21, 22 వరకు వెళ్ళింది అనమాట. అర్థమైందా? అంటే 2013, 14 దగ్గర ప్రోగ్రెస్ చెప్తే, అంటే 10 ఏళ్ల పాటు, 9, 10 ఏళ్ల పాటు బాగా వెళ్ళింది చార్ట్. కనిపించిందా? వెళ్ళిందండి చాటు. లైఫ్ మంచిగా మూవ్ అయింది. అంటే మీకు పే గానీ 2 సంవత్సరాలకి ఇంక్రిమెంట్స్ గానీ, మామూలుగా సాఫ్ట్వేర్ లో ఉండే ఏదైతే ప్రోగ్రెస్ ఉంటుందో అవన్నీ మీకు వర్తిస్తాయి, పనిచేస్తాయి. మీరు చెప్పారు సార్ 14, 15 అనుకోండి, 15లో మనకి డబుల్ డిజిట్ హైక్ వచ్చింది అన్నప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. 15లో మా సిస్టర్ మ్యారేజ్ చేయటం, అప్పుడు మనకు వచ్చిన ఇబ్బంది, అంటే ఇబ్బంది అని కూడా చెప్పకూడదు అనుకున్నాను, మా ఫాదర్కి హెల్త్ ఇష్యూ వచ్చిందండి. అది అంతకు ముందే వచ్చింది, అర్థమైందా? అవన్నీ ప్లేస్ అవ్వడం అనేది తర్వాత ప్లేస్ అవుతాయి. అవన్నీ అంతకు ముందు 2013 మందే జరిగినాయి అవన్నీ. అయిందండి. మీరు స్ట్రైట్ అని చెప్పారు సరే, ఆ ఇబ్బంది కూడా నేను ఈ ఆఫీస్ లో ఉన్న ఒక అతని వల్ల ఇంకా ఆల్మోస్ట్ మనం చేతుల్లో ఏముండదండి, ఆయన చక్రం తిప్పి, మనకు తెలియని కూడా తెలియదండి, ఆయన ఏదో 2 సార్లు టీకి వెళ్ళిన హెల్ప్ చేసి మా నాన్నగారిని వాళ్ళ అన్నయ్య ద్వారా హెల్త్ ట్రీట్మెంట్ చేయించాడు. బాగుందండి, లైన్ అంతా బాగా వెళ్ళింది అనమాట. లైన్ బాగా వెళ్ళింది. ఇక్కడ నేను చెప్పిన 23లో ఏదో 22లోనా 22లో ప్రాబ్లం వచ్చింది. 22 నవంబర్ 23 నవంబర్లో 10th హౌస్ అపోజిషన్ మార్చ్ జరిగితే, అక్కడ ఒక సంవత్సరం పాటు మీకు మీ బాస్ తో గానీ, లేదంటే వైఫ్ హెల్త్ గానీ, అక్కడ ఏవైనా కొన్ని ఇబ్బందులు కుటుంబ పరంగా గానీ, కొంత ప్రాబ్లమ్స్ చెప్తా, మదర్ హెల్త్ ఎలా ఉంది ఇవన్నీ కూడా అడుగుతాను అనమాట. 22 దగ్గర ప్రాబ్లం ఉంది, 22, 23లో ప్రాబ్లం అయ్యిందా? అయిందండి. ఏమైంది? ఆఫీస్ లో మనకి కొంచెం అదే మీరు చెప్పాను కదండి, ప్రాజెక్ట్ మారటం వల్ల కొత్త ప్రాజెక్ట్ లో మనకి అంత వచ్చి రేటింగ్ రాలేదు, నాకు రాలేదు. ఓకే, ఓకే, ఓకే. ఇక అక్కడి నుంచి గ్రోత్ అనేది ఎక్స్పెక్టెడ్ గా లేదు, చాలా కష్టపడుతున్నారు అంతే. మనకి రాలేదండి, వస్తుంది అనుకుంటే మనకి ఇక అవ్వట్లేదు అనమాట, అది ముందుకు వెళ్ళట్లేదు. ఇక అక్కడి నుంచి స్లో అయిపోయింది చార్ట్. అంటే కష్టపడుతున్నాం అంతే తప్ప గొప్పగా ఏం లేదు, అంతే. ఓకే, అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంటదిగా, అలా పోతా ఉంది చార్ట్, అంతే. ఓకే, సో ఇప్పుడు ముందుకు చెప్తాను. ఇప్పుడు మీరు అడిగింది ఫర్దర్ టైం ఎలా ఉంటది, అంతే కదా క్వశ్చన్? అంతేనా? అంతే. ఓకే, రైట్. ముందుకు చెప్తాను. వివాహం ఏ ఇయర్ లో అయింది? 13 తర్వాత అయిందా, ముందే అయిందా? 19లో. ఓకే, చాలా లేట్ అయింది. లేట్ అయిందన్న. అప్పుడు 13 అంటే మా సిస్టర్ మ్యారేజ్ మనం 15లో చేసామండి. ఓకే, రైట్. అది రెస్పాన్సిబిలిటీ, నేను చెప్పాక రెస్పాన్సిబిలిటీస్ వల్ల బాగా లేట్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత మీకు మళ్ళీ ప్రోగ్రెస్ చెప్తానే. అప్పటిదాకా మీరు జాయిగా చేయాలి తప్ప అగ్రెసివ్ డెసిషన్ తీసుకోకూడదు. మనం కూడా 24 నవంబర్ 25 నవంబర్ క్యాలెండర్ ఇయర్ కి అసలు ఇదే ఉండాలా, ఇది కూడా మానేసి వేరే దానిలో ఏదైనా చేద్దాం అన్నట్టు ఒక హెసిటేషన్ ఉంటుంది. ఏం చేయకండి, అలానే ఉండండి. మానసికంగా మీకు నచ్చదు అంటే అక్కడ ఎన్విరాన్మెంట్ గానీ, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ గానీ, రెస్పెక్ట్ గానీ ఒక సీనియర్ కి ఇచ్చినట్టుగా అనిపించదు అనమాట. అర్థమైందా? నువ్వు ఉన్నాడు అన్నట్టుగానే బిహేవ్ చేస్తా ఉంటారు అనమాట. సో కాబట్టి ఇది 27 వరకు కూడా అన్సర్టనిటీ ఉంది. 27లో చార్ట్ మళ్ళీ గ్రోత్ వస్తుంది, అందుకుంటుంది. ఓకేనా? 27లో అందుకుంటుంది, ఇక పోద్దులే, పైకి వెళ్తుంది ఇక చార్ట్ మళ్ళీ 27 నుంచి. అంటే ఇప్పుడు 24, 23 నుంచి 27 వరకు 4 ఏళ్ళు బాలేదు. సో 23 అంటే మార్స్ దశ, కుజు దశ జరుగుతోంది. కుజుడు స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు. కుజుడు స్టార్ నాడు చంద్రుడు చతుర్థంలో ఉన్నాడు, అంటే ఆపోజిట్ వాళ్ళకి బెనిఫిట్. కుజుడేమో వ్యయంలో ఉన్న రాహుని చూస్తున్నాడు, కుజరాశిలో ఉన్నవాడిని. కాబట్టి ఏమవుతుంది, అది డబ్బులు ఖర్చు అయిపోతా ఉన్నది, అంటే సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు అనమాట. అర్థమైందా? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ ఫైనాన్షియల్ గా కొంచెం రిస్కులు ఉన్నాయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మెయిన్ ఏదైనా ఒక పని చేస్తున్నాం కూడా ప్రజెంట్, ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం చేసినా, ఇది ఏదో ఒక పని చేస్తే మనంతా కరెక్ట్ గానే చేస్తున్నాం అనిపిస్తుంది, కానీ నోటి దగ్గరికి వదిలేదు, అది వేరే రకంగా పోతుంది. ఇప్పుడు ఒక అంటే మేజర్ గా ఇప్పుడు 23 తర్వాత నుంచే కదా ఇలా ఎక్కువ జరిగింది, అంతకు ముందు కన్నా కూడా ఎక్కువ ఇలా జరిగింది ఈ మధ్య కాలంలో. అవును, కరెక్ట్. అది అంతకు ముందు టైం బాగున్నప్పుడు ఏం జరగలేదు, మళ్ళీ టైం సెట్ అయ్యాక సెట్ అవుతుంది. జనరల్ గా కూడా మీకు వ్యయంలో ఉన్న రాహుని కుజుడు చూశాడు కాబట్టి ఒకసారి రిస్క్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది అనమాట, ఖర్చు అయిపోతూ ఉంటుంది. కమిటెడ్ సేవింగ్ చేయాలి. తర్వాత చెప్తాను. తర్వాత ఇప్పుడైతే చార్ట్ క్లియర్ అయింది, 27 నవంబర్ తర్వాత నుంచి క్లియర్ అయింది. ముందు పోతాం.
అంటే ఇప్పుడు నన్ను ఇంకా ఈ కంపెనీ చేంజ్ అవుద్దంటారా? ఇక్కడే ఇప్పుడు ఏమీ చేయమంటారా? మారద్దు. ఏ రాయితో కొట్టుకున్నావు ఇంకో రాయితో కొట్టుకునే లోపు ఇంకా పెద్ద రాయి దొరుకుద్ది మరి. అంటే మీరు అన్నది ఏంటంటే ఆఫీస్ లో మీరు అన్నట్టు మనం సీనియర్ అన్న రెస్పెక్ట్ లేదండి, ప్లస్ మనకి అంత బాగోలేదండి ఆఫీస్ లో మీరు అన్నట్టు. మీరు ఏదో ఎమోషనల్ గా ఇదిగో నాకు నేను ఇంత హార్డ్ వర్క్ చేశాను, మంచి మంచి వర్క్స్ చేశాను, నా పోర్ట్ఫోలియో బాగుంది, అయినా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నదని మీరు బాధపడడానికి ఏం జరగాలి అన్ని జరుగుతాయి మరి. అర్థమైందా? మీరు ఇక దాన్ని స్విచ్ అవ్వకుండా వదిలిపెట్టేసేయాలి, ఇక దాన్ని ఆలోచించకూడదు. మీకు తర్వాత ఒక వేవ్ వస్తుంది, మళ్ళీ పైకి తీసుకుపోద్ది అంతే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కామ్ గా వెళ్ళిపోతా ఉంటే మీకు వర్కౌట్ అవుతుంది. కుజ నక్షత్రాన్ని యాక్చువల్ గా ఆక్యుపై చేశాడు కదా, శుక్రుడు ఆక్యుపై చేశాడు. శుక్రుడు ఆరింటి ఉండడం అదొక దోషం. స్వక్షేత్రగతుడైనా కూడా ఆరింటి ఉన్నాడు, అందుకే అది సరిగ్గా పని చేయట్లేదు. లగ్న షష్టాధిపతి కదా, హాఫ్ వే పని చేస్తుంది, సెకండ్ హాఫ్ లో ఇస్తుంది. కుజుడు ఫస్ట్ హాఫ్ లో ఇవ్వడు, అంటే ఫస్ట్ హాఫ్ లో షష్టాధిపత్యం ఇస్తున్నాడు. భృగు షట్క దోషం అది, స్వక్షేత్రం అయినా కూడా. ఓకే, సో అది నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నాడు. అంటే కుజ దశలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ కుజ దశ పని చేయదు, సెకండ్ హాఫ్ పని చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత రాహు వస్తాడు. రాహు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం చార్ట్ లో లేదు. రాహు స్టార్ లో శుక్రుడు 6వ ఇంట్లో ఉండొచ్చు, శుక్ర రాహులు ఉండొచ్చు, కానీ రేవు ఉన్నాడుగా, చూద్దాం, ఆలోచిద్దాం. ఓకే, ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం లేదు. 29, 30 ఇవన్నీ మంచిగానే చెప్తాను, అసలు చెడేమి చెప్పను, పాజిటివ్ చెప్తాను. ప్రోగ్రెసివ్ మార్స్ బాగున్నాడు, ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ జుప్టుకి సెక్స్టైల్ ఇచ్చింది, 10,000 నెటల్ యురేనస్ కి ట్రైన్ ఇచ్చింది, అసలు మామూలుగా వెళ్ళట్లేదు ఆస్పెక్ట్స్. సో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ బాగున్నాడు. 37 వరకు చక్కగా సాగింది. 37 తర్వాత 36లో 36, 37 అంటే 2029 నుంచి 37 అని అంటే ఎన్నేళ్ళు? ఓకేనా, 8 years అండి. ఒక 8 years సాగింది మంచిగా. అర్థమైందా? ఒక హాఫ్ అంటే రాహు దశ మనకి 18 ఏళ్ళు కదా, అంతేనా? 18 రాహు 18 కదా, ఆ 18లో సగం 9 వేసుకోండి, 9 బాగా పనిచేసింది. ఓకేనా, సో శని బుక్తి వచ్చినాక, శని ఇస్ ఆల్సో బాధక పొజిటెడ్ ఇన్ 7th house. ఓకే, సో అక్కడ వైఫ్ హెల్త్ కావచ్చు, లేదంటే వేరే ఒక విషయం కావచ్చు, ఏదైనా కానీ అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. రాహులో శని, రాహుకి శనికి షష్టాష్టకాలు ఉన్నాయి మళ్ళీ. ఒక్కోసారి ఇట్లా ఉన్నప్పుడు మనము వేద నక్షత్రం అని ఒకటి ఉంటుంది, అది కూడా చూడొచ్చు. సరే, ప్రస్తుతానికైతే అది క్యాలిక్యులేట్ చేయట్లేదు కానీ, బట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఎక్స్పెక్టెడ్ గా పోవట్లేదు. ప్రోగ్రెసివ్ 10,000 అంతే అయిపోయింది. అంటే రాహు సెకండ్ హాఫ్ యోగించదు, అర్థమైందా? రాహు సెకండ్, అప్పటికి మీరు ఏజ్ అయిపోతుంది కాబట్టి, ఇప్పుడు యోగిస్తుంది కాబట్టి, శుక్రుడు సెకండ్ హాఫ్ నుంచి అందుకుంది కాబట్టి, ఇప్పటి నుంచి సంపాదించిన అప్పుడు దాచుకుని ఏదో ఒక రెంటల్ ఇన్కమ్ ఏదో ఒకటి వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవాలి అంతే. ఆ తర్వాత మళ్ళీ బాగుంటే అప్పుడు పరిస్థితి ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి ఉన్నదాన్ని బట్టి మనం ప్లాన్ చేయాలి. ఏం కాదు, ఓ 1.5-2 ఏళ్ళు, అర్థమైందా? మీరు కామ్ గా ఉంటే మళ్ళీ పరిస్థితులు మళ్ళీ 2027 నాటికి కుజుల్లో శుక్రుడు వస్తాడు. అప్పుడు శుక్రుడు స్టార్ లాడ్ ఎవరో కుజుడు కదా, పంచమం ఆపరేట్ అవుతుంది. సో శుక్రభుక్తి నుంచి లిఫ్ట్ ఉంటది, అది కంక్లూషన్ అయిపోయింది అనాలిసిస్. ఆల్ ది బెస్ట్. ఎట్లా అనిపించింది? బాగున్నదండి. కానీ ఒక విషయం, నేను ఇప్పుడు మా పేరెంట్స్ హెల్త్ ఏమన్నా మీకు చెప్తే కుదురుతుందండి, అలా ఇబ్బంది ఏమన్నా ఉంటదమ్మా? ఇప్పుడు డిఫికల్టీ జరుగుతుంది కదా ఆల్రెడీ, అర్థమైందా? 23 నుంచి జరుగుతుంది కాబట్టి 27 వరకు కూడా ఫ్యామిలీ హెల్త్ కూడా యూ హ్యావ్ టు ప్రివెంటివ్ అండ్ ప్రొటెక్టివ్. ఇక మనం ఏం చేయగలుగుతాము? ఇన్సూరెన్స్, హెల్త్ చెకప్, ప్రీ చెకప్, ఈ మెడిసిన్ కి తీసుకుంటున్నాము అంటే మన రెమెడీస్ ఏమన్నా చేసుకుంటే రెమెడీస్, హెల్త్ ఇన్సూరెన్సే రెమెడీ, పెద్ద రెమెడీ. హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లా పని చేస్తారంటే, నువ్వు ఎవరికైతే దానం చేస్తున్నావో వాటికి తెలియదు, కానీ వాడిని వెరిఫై చేసి దానం చేస్తారు. అవునా? అంతేనా? సో కాబట్టి రైట్ వేలో రైట్ పర్సన్ కి డబ్బులు రీచ్ అవుతాయి హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల. మీరు నేనేమంటానంటే, ఈ 4 సంవత్సరాల్లో వచ్చిన డబ్బులో మెజారిటీ అమౌంట్ 100 రూపాయలు వచ్చాయనుకో, 30 రూపాయలు 40 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టండి, ఏం పోయింది? మీ కంపెనీ ఇస్తుంది, దానికి టాప్అప్ చేసి టార్గెట్ చేయండి. అప్పుడు పోతే పోయిన ఈ 4 ఏళ్ల తర్వాత, అప్పుడు కావాలంటే తగ్గించుకునేది ఉంటే 2028లో తగ్గించుకుందాం. ఈ 4 ఏళ్ళు ఎక్సెస్ కట్టండి డబ్బులు. ఏదో రకంగా ఖర్చు అయ్యేది మంచికే ఖర్చు అవుతాయి కదా. మన వాళ్ళకి రాకపోతే చాలా మంచిది, వస్తే యూజ్ అవుతాయి, రాకపోతే వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి కదా. మనం రాకపోతే చాలా డబ్బులు పర్లేదు. అదే కదా అసలు విషయమే, అది అసలు విషయమే, లాజిక్ అది. ఇది దీనికన్నా ఇంకా బెస్ట్ రెమెడీ వరల్డ్ లో ఉండదని నేను అనుకుంటున్నాను. ఉంటే నాకు చెప్పండి. లేదులేండి. ఇప్పుడు అంటే ఇంకా ఈ కంపెనీస్ వచ్చేవాళ్ళు 27 దాకా సైలెంట్ గా ఎలా ఉన్నది అలాగే. అదే చెప్పా కదా, ఈ రాయి కాకపోతే దీనికన్నా పెద్ద రాయి దొరుకుతుంది. అంతే, మనం ఏదో గులకరాయిలో మారదాం అనుకునే లోపు తాటి కేంద్ర రాయి పడుతుంది. మరి అంటే నాది జాబ్ కెరీర్ బాగానే ఉంది కదండి.
ఇక్కడే ఇదే చూడాలండి. మీ దగ్గర 92 రూపాయలు ఉన్నాయి, నేను పైనాపిల్ 94 రూపాయలు చెప్తున్నా, నా దగ్గర ఉంది. మరి కొనగలరా మీరు? మీ వల్ల అవుద్దా? అవుతుంది. మరి మీ జాబ్ బాగుండొచ్చు, కానీ ఇప్పుడు టైం అనేది అనుకూలంగా ఉండాలి కదా. అదే మనకి సిచ్యువేషన్ ఆల్సో. అదే 30 రూపాయలకి చవక అంటే మరి అప్పుడు దొరుకుతాయి, అప్పుడు 3 కొనుక్కొని పోవచ్చు. మరి టైం అనుకూలంగా వస్తే ఈజీ అయిపోతుంది. కాదండి, మన బ్రేక్ ఏమి లేదు కదండి జాబ్కి. అదే చెప్తున్నా కదా, 2027, 28 చెప్తున్నా కదా. అక్కడ శుక్ర భుక్తి వస్తే పని చేస్తుంది. లగ్నాధిపతి భుక్తి వచ్చినప్పుడు అప్పుడు సెకండ్ హాఫ్ అది యాక్టివేట్ అవుతుంది. కుజుదశ ఒక పార్ట్ పని చేయట్లేదు, అందుకనే కదా మనము ఇంకా పని చేయనప్పుడు కూడా ఉద్యోగం ఉంది కదా, దానికి సంతోషించాలి కదా ఫస్ట్. అంతే. అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ మనం పెయిన్ తీసుకుంటున్నాం కదా, వాటి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మనం ఎంత చేస్తున్నా కూడా అసలు తెలియట్లేదు వాళ్ళకి అనేది అనిపిస్తా ఉంది కదా. ఏం లేదండి, అదే మీరు కరెక్ట్ పాయింట్ చెప్పేస్తారు. సీనియర్ ని అంత రెస్పెక్ట్ లేదు అన్నది పర్ఫెక్ట్ పాయింట్ మాట అండి. నాకు జరిగే ప్రజెంట్ దానికి పర్ఫెక్ట్ పాయింట్ అండి. నేనేమంటానంటే ఇప్పుడు ఈ టైంలో ఈ వాళ్ళ మీ కోపం ఏదైతే ఉందో మీరు మీ స్కిల్ సెట్ మీదకి టర్న్ చేయండి. ఏదైనా ఇప్పుడు ఏ ఉంది ఇట్లాంటి వాటియో లేదంటే ఫుల్ స్టాక్ వాటిలో కంబైన్ చేస్తూ వేరే ఏదైనా అడిషనల్ స్కిల్ సెట్ మీద ఫోకస్ చేయండి. అప్పుడు నిజంగానే వీడు తీసేసినా కూడా వేరే దగ్గరికి వెళ్ళడానికి అవకాశాని కోసమే నేను రెడీ అయ్యాను అని అనుకోండి. మనం ఏం చేయొద్దు, కామ్గా ఉండాలి అంతే. చేసేది మరి కరెక్ట్ చేయండి, మీ సైడ్ తప్పు లేకుండా చేయండి. మీరు ఇగోని పక్క పెట్టేసేయండి, ఇగో ఆలోచించకండి, మీకు అవకాశం వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. దీని అన్నిటికీ మీరు ఏదైతే ఎమోషన్ ని నష్టపోతున్నారో అన్నిటికీ పే ఆఫ్ అవుతుంది, మీకు మళ్ళీ వస్తుంది రిటర్న్ పాజిటివ్ గా. సో మీరు యాక్చువల్గా నిజంగా కరెక్ట్ టైంలో ఇప్పించుకున్నారు, వెరీ లక్కీ అని చెప్పాలి. ఒకవేళ ఫాలో అయితే మీకు చెప్తున్నాను, మిమ్మల్ని ఆల్మోస్ట్ మీరు చెప్పండి, మీరు ఎపిసోడ్ స్టార్టింగ్ గుర్తున్న ఒక బొమ్మ వేసి అది వదిలేండి. ఎపిసోడ్ సబ్స్క్రైబ్ చేశారు, లైక్లు కొట్టారు, అవి వదిలేండి. ఇప్పుడు చెప్పిన పాయింట్ చెప్తాను. అప్పుడు దేవుడు అదే టైం చూపించాడండి, అదే మంచి అదైందా. ఇది మెటీరియల్, ఇది మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటదండి? ఫ్యామిలీ మ్యారిటల్ లైఫ్ ఓకే అండి, నాట్ వర్స్ట్, బానే ఉంటుంది. కానీ సెన్సిటివ్ వైఫ్ హెల్త్ చెప్తాను, ఓన్లీ 10-20% దోషం ఉంది, ఏం పర్లేదు. శని యొక్క రాస్యాధిపతి అయిన కుజుడు వక్రించడు కాబట్టి బాగుంటుందని చెప్తాను. చిన్న శని సప్తమంలో ఉండడం వల్ల ఆ చిన్న ఏజ్ డిఫరెన్స్, అంటే ఇప్పుడు ఒకసారి ఏంటంటే 5, 7, 11 ఇయర్స్ కూడా ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది వైఫ్ తో. ఆ జనరేషన్ గ్యాప్ ఇష్యూస్ ఉంటాయి. ఎంత మీకు మీ వైఫ్ కి? 5 అండి. 5 ఈజ్ కామన్ కదా. అమ్మాయిలు 5 ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నా మనలాగానే ఆలోచిస్తారు. మా వైఫ్ ది నాది సేమ్ అండి, మా ఇద్దరిది మకర నక్షత్రం 4వ పాదం. నక్షత్రం ఓకే, వదిలేసేయండి, ఏజ్ డిఫరెన్స్ ఉంది కదా. సో పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏమి కాంప్లికేషన్ లేదు. మీ టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ లో కూడా ఇబ్బంది ఏం లేదు కాబట్టి మనం ఏమి ఇబ్బంది చెప్పుకోని అవసరం లేదు. మీరే చెప్పాలి మిగిలిన అన్ని. ఏమంటారు? కొంచెం సఖ్యతగా ఉండదండి, దానికోసం ఉండదు, ఉంటది, ఉండదు అంటున్నారు. ఉండదని అంటే మీరు అప్పుడు వాళ్ళ చార్ట్ లో ఎక్కడ ప్లానెట్స్ ఎలా ఉన్నాయో చూడాలి, అర్థమైందా? సఖ్యతగా ఉండదనంటే ఇప్పుడు 27 వరకు కూడా మీరు అది చేసుకోవాలి. ఎందుకనంటే 27 వరకు కూడా సఖ్యతగా ఉండదు మరి పరిస్థితి, అర్థమైందా? కాబట్టి మీరు కాంప్లికేట్ చేసుకున్నారనుకో, జాబ్ బానే ఉంటది, ఇది పోయినా ఇంకోటి వస్తుంది, మరి వైఫ్ తో ప్రాబ్లం వస్తుంది అప్పుడు, అర్థమైందా? ఇది కాకపోతే అది ఏదో ఒకటి ఉన్నదే, శుక్రుడు కదా ఇచ్చేది. శుక్రుడు ఫలితం ఇస్తున్నాడు, కుజుడు ఫలితాన్ని. ఎక్స్పెక్టేషన్ నువ్వు ఇలానే కావాలని ఆడు అడుగుద్ది, నాకు కుదరదు అంటావు, డిసప్పాయింట్ చేస్తావు, నువ్వు డిసప్పాయింట్ చేస్తున్నావు అని చెప్తుంది ఆమె. అది అలా అదే అది శుక్రుడు కదా, డిజైర్ అండ్ ఎక్స్పెక్టేషన్. దానివల్ల ఆ శని కూడా సప్తమంలో ఉన్నాడు కాబట్టి మనం మాట అంటే తీసుకునేటట్టు ఉండరు కాబట్టి అది మీకు ఫైనలీ మీరు బాధపడడానికి ఏమేం చేసుకోవాలో అవన్నీ చేస్తా ఉంటారు. కానీ ఇవన్నీ కామన్, ఇక తప్పదు. ఇక అది 27 వరకు ఓవర్కమ్ చేస్తే ముందుకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పరిస్థితులు మారుతాయి కదా, ఎప్పుడు ఒకే రకంగా ఉండలేరు కదా. కాబట్టి ఇది ఒక వేవ్ అంతే, ఇంకో 1.5-2 ఇయర్స్. అదేంది తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి లాగా చేద్దాం అంతే. సరేనా? సరే, చాలా బాగా చెప్పారు. నాకు బాగా ఇంట్రెస్ట్ ఎందుకంటే మీది అంటే చెప్తున్నానండి, మీరు మనకి బయట వెళ్ళాం అనుకోండి, అలా మీకు ఇది జాబ్ వచ్చేద్దని అంటే ఒక టైప్ ఆఫ్ వెళ్ళి సాటిస్ఫై చేయాలని చెప్తారు. నేను మీ ఎప్పుడు ఏదో మీది ప్రాక్టికల్ గా సైన్స్ లా ఉంటదండి, నేను చదువుకున్న దాని నాకు బాగా కనెక్ట్ అయ్యారు మీరు. నాకు లక్కీగా మీరు ఈ ప్రోగ్రామ్ పెడతాం కూడా నాకు మెయిన్, నాకు ఏదో చెప్తాను కదా, నేను మెయిన్ రీసెర్చ్ మెయిన్ ఏంటో ఉన్నారండి, మీతో మాట్లాడాలి ఒకసారి. నేను
థ్యాంక్ యూ మీ అందరితో మాట్లాడడానికి సరదాగా నా లైఫ్ కూడా సరదాగా ఉంటది కదా మీ అందరితో సరదాగా మాట్లాడితే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.